తెలంగాణ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల వివరాలు సీఎస్ శాంతికుమారికి అందారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు ఉద్యోగుల వివరాలను అందించారు. సీల్డ్ కవర్లో వివరాలు అందజేశారు. అయితే మొత్తం 90 మందికి పైగా ఉద్యోగులు రిటైర్ అయ్యాక కూడా గత ప్రభుత్వం కొనసాగించినట్లు గుర్తించారు. దావోస్ పర్యటన నుంచి రాగానే ఈ వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నారు సీఎస్. రిటైర్డ్ అయ్యాక కూడా పదవుల్లో కొనసాగుతున్న అధికారులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. అలాంటి అధికారులు ఎంతమంది ఉన్నారన్న వివరాలు ఇవ్వాలంటూ తెలంగాణ సీఎస్ నిన్న ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఆమె ఆదేశాలు పంపారు. ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు వివరాలు సమర్పించాలన్నారు. దీంతో అధికారులు లిస్టును అందజేశారు. రిటైర్డ్ అయ్యాక కూడా పదవుల్లో కొంతమంది అధికారులని ఇంకా కొనసాగించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎస్ శాంతికుమారి నిన్న ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి ఎంతమంది అయితే ఇంకా తమ విధుల్లో కొనసాగుతున్నారో వాళ్ళ లిస్టుని ఇవ్వాలి ఈ రోజు 5 గంటలలోపు అని ఆవిడ తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే లిస్ట్ అనేది అటు అధికారులు ఆవిడకి అందజేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ని అటు సైదులు అందిస్తారు. సో సైదులు ఇప్పుడు చెప్పండి, ఈ రోజు అనుకున్న విధంగానే 5 గంటలలోపు లిస్టు తనకు అందజేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశాల ప్రకారం అధికారులు కూడా లిస్టుని ఆవిడకి అందజేయడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సైతులు? ఎస్ రత్న, రిటైర్డ్ అయ్యి వివిధ శాఖలో పనిచేస్తున్న వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ముఖ్యంగా ఏ శాఖల్లో వారు పనిచేస్తున్నారని చెప్పేసి కూడా సీఎస్ శాంతికుమారి ఈరోజు 5 గంటల్లోపు ఆయా శాఖల్లో పనిచేస్తున్న వారి వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. అయితే వారందరూ కూడా దాదాపుగా 90కి పైగా అధికారులు రిటైర్డ్ అయ్యి రీఅపాయింట్మెంట్ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారందరూ కూడా కొనసాగుతున్నట్టుగా కూడా గుర్తించారు. అయితే వారి వివరాలను ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశించడంతో మొత్తం కూడా ఆయా శాఖలకు సంబంధించిన రిటైర్డ్ అయ్యి రీఅపాయింట్మెంట్ కోరి ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారుల పేర్లను మొత్తం కూడా ఒక సీల్డ్ కవర్లో రాసి వాళ్ళకి ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం అయితే వారందరూ కూడా 90 మంది పైగా ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. అయితే వాళ్ళు ఎందుకు ఆ రీఅపాయింట్మెంట్ తోటి కొనసాగుతున్నారని చెప్పేసి కూడా ఆ సీఎస్ శాంతికుమారి ఆయా శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారులు ఎవరైతే ఉంటారో వారిని ఆరా తీశారు. అయితే ఎందుకంటే ముఖ్యంగా వివిధ అంటే గత ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పదోన్నతి విషయంలో కూడా చాలా ఇబ్బంది తలెత్తుతుందని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో వాళ్ళు ఉండటం వల్ల ఇలాంటి వారికి ఇబ్బంది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా వాపోతున్నారు. సో అందుకు అనుగుణంగా ఆయా శాఖలకు సంబంధించిన రీఅపాయింట్మెంట్ పేరుతో కొనసాగుతున్నటువంటి అధికారుల వివరాలకు సంబంధించి మాత్రం కూడా లిస్ట్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం దావోస్ పర్యటన ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎస్ శాంతికుమారి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ఈ 90 మంది ఎప్పుడు రీఅపాయింట్మెంట్ తోటి ఆయా శాఖలకు సంబంధించి కొనసాగుతున్నారని చెప్పేసి కూడా ఆ భేటీలో చర్చిస్తారు. తర్వాత వారిపై అంటే కొంత నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే వాళ్ళని కంటిన్యూ చేస్తారా లేకపోతే వెంటనే వాళ్ళని ఇక నుంచి వాళ్ళకి తొలగిస్తారా అనేది కూడా మనకైతే తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే మాత్రము ఆ సీఎస్ శాంతికుమారికి వాళ్ళ శాఖకు సంబంధించినటువంటి మొత్తం 90 మంది అంటే వారిలో కొంతమంది సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ అధికారులు కూడా ఉండడంతో కూడా షాక్ అయ్యారు. అయితే ముఖ్యంగా వారిలో కొంతమంది ఉన్నటువంటి రాణి కుముదిని, ఈమె సీనియర్ ఐఏఎస్ రిటైర్మెంట్ అయినటువంటి అధికారి, ఈమె కార్మిక శాఖ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అయినటువంటి రిటైర్డ్ అధికారి ఉమర్ జలీల్ కూడా ఉన్నారు. అతను మైనారిటీ శాఖ సెక్రటరీగా కూడా కొనసాగుతున్నారు. అయితే గతంలో ఉన్నటువంటి మాజీ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీకి అత్యంత సన్నిహితుడిగా ఇతను ఉంటాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అతని ద్వారాగానే రీఅపాయింట్మెంట్ పేరుతోటి ఇతను ఈ శాఖలో కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా అరవింద్ సింగ్, ఈయన జేఏడీ సెక్రటరీగా కూడా కొనసాగుతున్నారు. గత పెద్దల ప్రభుత్వం సంబంధించిన పెద్దలు ఉండడంతో వారితో కొంత సన్నిహితంగా ఉండి వారి ద్వారాగా రీఅపాయింట్మెంట్ పేరుతో కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా అనిల్ దేవాదాయ శాఖ సెక్రటరీగా కూడా కొనసాగుతున్నారు. ఇతను కూడా గతంలో ఉన్నటువంటి ఒక మంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారట్టు కూడా చెప్తున్నారు. సో ఆ మంత్రి కొనసాగల్లో ఇతను పనిచేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అతను ఆదిలాబాద్కు సంబంధించినటువంటి మంత్రి అంటే నిర్మల్ నుంచి గెలిచినటువంటి గతంలో ఇంద్రకరణ్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయా శాఖకు అంటే గతంలో మాజీ మంత్రి కాబట్టి సో ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఉన్న నేపథ్యంలో ఆయా శాఖకు సంబంధించిన సెక్రటరీగా అంటే రిటైర్డ్ అయిన తర్వాత కూడా రీఅపాయింట్మెంట్ పేరుతో కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఎవరెవరు ఇంకా ఈ కింది స్థాయి వరకు కూడా రీఅపాయింట్మెంట్ పేరుతో కొనసాగుతున్నారని చెప్పేసి కూడా మొత్తం ఆయా శాఖలకు సంబంధించిన మొత్తం రిపోర్ట్ తీసుకురావాలని చెప్పేసి కూడా ఆదేశించడంతో ఆయా శాఖల అధికారులందరూ కూడా ఉరుకులు పరుగులు మొదలుపెట్టారు. వెంటనే సీఎస్ ఆదేశించినట్టుగా సాయంత్రం 5 గంటల లోపు కూడా మొత్తం 90 మంది ఉన్నారని చెప్పేసి కూడా వీళ్ళంతా రీఅపాయింట్మెంట్ పేరుతో కొనసాగుతున్నారని చెప్పేసి కూడా ఆ లిస్ట్ అంతా తీసుకొని సీఎస్ శాంతికుమారికి ఇవ్వడంతో ఆమె అదంతా కూడా సీల్డ్ కవర్ ఓపెన్ చేసి
నోటిఫికేషన్ నేపథ్యంలో ఒక్కసారిగా షాక్ తిన్నారు. అందులో కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండడం, మరో మంది వివిధ గ్రూప్ 1, గ్రూప్ 2 శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఆ సీల్డ్ కవర్లో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వారి పేర్లను మాత్రం బయట పెట్టట్లేదు. కాకపోతే ఆ దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి స్వయంగా తానే వెళ్ళి సీఎస్ అందించే అవకాశం కనిపిస్తుంది. తర్వాత వారు ఎవరెవరు ఈ శాఖలో కొనసాగుతున్న తర్వాత చూసుకున్న తర్వాత దాని తర్వాత వెంటనే కొనసాగించాలా లేకపోతే ఇక నుంచి వాళ్ళని వెంటనే తక్షణమే రిలీవ్ చేయాలనేది కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సైద్.